బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటో ఈ మధ్య సన్నీలో ఎక్కడ కనపట్లేదు. దుంపదేగా దడుచుకొని చచ్చాను కదే, సడన్ గా చూసేసరికి ఏ గంగిరెద్దు వచ్చిందో అని నేను అనుకున్నా. నేను నిన్ను దూరం నుంచి చూసి కొండమొచ్చేమో అరిసిద్దామని వచ్చా. ఇచ్చే మొహమేనా ఏంటి నీది? తాటి ముంజ మొహం వేసుకుని నీ మొహం గురించి భలే చెప్పావు బావా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, అర్థమైందా? అరిసేయడానికి వచ్చావు, అరిసిచ్చి వెళ్ళిపో. ఇగో ఏంటిది? హలో, ఎవరిక్కడ? ఎంగిల్ దినము ఏం చేస్తున్నావు? ఏంటి అది? కాకెంగిలి బావా. అంటే నీ కళ్ళకి నేను కాకెంగిలి తినే అంట్లగాని కాకిలా కనపడుతున్నానా నేను నీకు? ఇంకో అరస నాకు నా దగ్గర ఒకటే ఉంది. వస్తున్న దారిలో ఆ సరోజిని అత్త లేదు, అరిసెలు చేస్తున్నాను రా సుబ్బలక్ష్మి అని పిలిచింది. సరే అని వెళ్ళాను. వెళ్ళి నేను 4 అరిసెలు వస్తాను, అందుకే నాకు ఒక అరిసి ఇచ్చింది. నన్ను పిలిస్తే నేను ఒక 5 వచ్చేవాడిని కదా. అయిపోయింది అరిసెలు, ఇంకా వేస్తూనే ఉన్నారా? నేను ఒక్కదాన్నేనా ఏంటి? 10 మంది ఆడవాళ్ళు పిలిచింది, వాళ్ళందరూ వచ్చి ఇన్ని చేస్తున్నారు పండగ కోసం. ఆంటీలు అందరూ అక్కడే ఉన్నారా? మరి మ్యాటర్ నాకు లీక్ అవ్వలేదేంటి? సర్లే, నువ్వు సుబ్బు ఇదంతా కడిగేసి శుభ్రంగా చక్కగా జాడీలు గీడీలన్నీ మొత్తం దుమ్ము దులిపేసి నేను సరదాగా కాలు కొట్టి పొయ్యలో పెడతా. ఇక్కడ నుంచో. ఏంటి ఏం చేయాలి ఇక్కడ? ఇది కాదే, కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి వద్దామని వెళ్తున్నా. నువ్వు చేసేది హెల్ప్, ఫస్ట్ ఇక్కడ చెయ్యి హెల్ప్. అదే సరోజిని ఆంటీ మనకి బాగా ఇది, నేను వెళ్ళకపోతే ఎట్లా పాపం? ఒకటి ఏం అవసరం లేదు, మన ఇద్దరు తరఫున 4 అరిసెలు చేశాను. 2 లెక్కలు వేసుకోవచ్చులే, ఉండి ఇక్కడే. నీ మొహానికి అరిసెలు చేయడం ఎక్కడొచ్చే? ఎవరైనా చేస్తే శుభ్ర డబ్బాలో రాళ్ళు వేసినట్టు ఓ ఆ కడుపులు మొత్తం తోసేస్తావు కానీ ఆ చెత్త మొత్తం నువ్వు చేసావంటే నాకు నమ్మకం కుదరట్లేదు అమ్మాయి. హలో, నాకు వంట వచ్చు, నేను చాలా బాగా వంట చేస్తా, తెలుసా నీకు ఆ విషయం? ఏంటి నీకు వచ్చేది? వేడి నీళ్ళు పెట్టడం, టీ పెట్టడం, పెరిగట్టా చెయ్యాలి, అన్నం గట్టా వండాలి, ఇవే కదా వచ్చి. ఆపు, నాకు పప్పు చేయడం వచ్చు, కాఫీ చేయడం వచ్చు, కోడిగుడ్లు ఉడకబెట్టడం వచ్చు, పాలకూర ఉడకబెట్టడం వచ్చు, ఇన్ని వంటలు వచ్చు నాకు. అయినా వంటలు అంటే ఎలా ఉండాలో తెలుసా? అసలు నీకేం తెలుసు వంటల గురించి? ఎప్పుడు చూసినా కాకి కోకిల కొట్టుకు రావడం తప్ప చిలక గోరింకల్లా చక్కగా ఉందామని ఎప్పుడు ఉంటుందా మీకు? బాబాయ్, ఇందులో కాకి ఎవరు, కోకిల ఎవరు? ఇంకెవర్రా? సుబ్బలక్ష్మి పోయే గొంతు కోకిల్లా ఉంటుంది. దీని గొంతు కోకిల, కుక్క పిల్ల, చిన్న బొచ్చు కుక్క పిల్ల ఉంటది అట్లుంటది దీని గొంతు. ఏది ఒకసారి నీ గొంతు చూపించు బాబాయ్కి. థ్యాంక్ యూ బాబాయ్ గారు. చూసావా ఎంత స్వీట్ గా ఉందో? అంటే మీరు సాత్ సాత్ సాత్సే, నేను మాత్రం అమ్ హాఫేనా కోన్ హేనా? అవునరా, మేము ఒకటి, నువ్వే పరాయోడివి. అంతేనా? అన్నావా మాట? అన్నాను. ఎంత మటనో అది కాదురా, అసలు చక్కగా మీరు పెళ్లి చేసిన ఒకటి అవ్వాల్సిన వాళ్ళు కాస్త కలిసిమెలిసి చక్కగా ఉండొచ్చు కదా. దీన్ని పెళ్లి చేసుకోవడం ఏది? ఈ దెబ్బరట మహన్న నేను గనక పెళ్లి చేసుకుంటే పప్పుచారు మొత్తం ఉప్పు కారం పసుపు ఏం వేయాలో ఏంటో దీని వెనక ఓ కొంగు తిరుగుతుంది, ఎట్లా పని చేయదు. చివరికి ఆ వంట మొత్తం నేనే చేసుకోవాలి, అర్థమైందా? నాకు వంట వచ్చు, అర్థమవుతుందా? హలో అని ఫోన్ లో కాదు మాట్లాడినట్టు, నేను పక్కనే ఉన్నా. ఏంటి చేయి చూపిస్తున్నావేంటి నువ్వు? నాకు వంట వచ్చు. సరే, వంట బాగా చేస్తున్నా అంటున్నా కదా. అవును. నీకు నాకు ఛాలెంజ్. ఏంటది? ఈ రోజు నువ్వు వంట బాగా చేస్తావు, నేను వంట బాగా చేస్తావు, చూసుకుందాం. చూద్దాం ఎట్ట అనుకు చెయ్యాలి. ఏం చేస్తావు చెప్పు? బెల్లం అరిసెలు చేస్తా. నువ్వు బెల్లం అరిసెలు చేస్తే ఆ బెల్లం అరిసెలను తన్నడానికి నేను జంతికలు చేస్తా. నా బెల్లం అరిసెల ముందు నీ జంతికలు అయిపోతాయా? ఏంటమ్మా గబుకుని అరిసెలు అనేసావు? అవి చేయడం చాలా కష్టం. వాడు చూడు చక్కగా ఈజీగా జంతికలు అనేసాడు. మీరు మళ్ళీ మార్చడాలు చెప్పడాలు ఒక్కసారి అయితే ఒకసారి లాకేనట్టే. అంతేనా? నేను చేస్తాను. చేద్దాం. అంతే. సరే, నేను ఉంటాను. చేద్దాం. ఇప్పుడు నువ్వు బెల్లం అరిసెలు చేస్తున్నావు కదా, చెయ్యమ్మా. అక్కడ ప్లేట్ ఉంది పట్ట. తమ్ముడు ఏమన్నా? మనం జంతికలు చేస్తున్నాం. జంతికలు పనికిరావు, పక్కన పెట్టు. ముందే అరిసి చెయ్యమ్మా. హలో, తమరు అరిసెలు చేయడానికి రెడీ అయిపోయారు కానీ అసలు అరిసె అంటే ఏమిటి, దాన్ని ఎలా చేస్తారు, దాని స్థాయి ఏంటి, దాన్ని నూనెలో వేస్తారా, నీళ్ళల్లో వేస్తారా, ఎండబెడతారా, ఏం చేస్తారో వివరాలు చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేయండి, అర్థమైందా? చెప్తారయ్యా, ఆగు, ఏం తొందరపడితే. సంక్రాంతి పండగ అంటేనే అరిసెలతో స్టార్ట్ అవుతుంది. నీకు తెలీదా, మన ఊర్లో ఆడవాళ్ళందరూ కలిసి రోజుకి ఒక్కొక్క ఇంటి చప్పున ఎన్ని పిండి వంటలు చేసేవాళ్ళు? ముందు అరిసెలతోనే స్టార్ట్ చేసేవాళ్ళు బాబాయ్ గారు. ఎంత బాగుండేదో చూసావు కదా. ఇందాక మన ఆవిడింటి నుంచి వస్తున్నాం, సరోజత్త నుంచి. ఆవిడ కూడా అరిసెలే చేస్తోంది, నాకు చాలానే తెలుసు. ఏదైనా గ్రహించే శక్తి ఉండాలి, చూసి నేర్చుకుందా పిల్ల, నీకు అది రాదు.
అది సర్లే గానీ ముందు అరిసెలకి ఏ పిండి వాడతారో చెప్పండి. బియ్యాన్ని ముందుగా 2 గంటలు నీళ్ళలో నానబెట్టుకొని దాని తర్వాత గంట సేపు తెల్లని బట్టపై పరుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని పొడి కొట్టుకోవాలి. దొరికిపోయావు పో. ఇప్పుడు దాన్ని 2 గంటలు నానబెట్టి ఆరబెట్టి ఇదంతా ప్రాసెస్ చేసే లోపల ఓహో తెల్లారిపోద్ది, అరిసెలే వేయలేవు. ఇదిగో ఓడిపోయారు పో, జంతికలు చేసేస్తాను, మీరు పక్క తప్పుకోండి. అమ్మాయి నువ్వేం కంగారు పడకు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా అని నేను ముందు జాగ్రత్తగా ఏం చేశానంటే బియ్యం శుభ్రంగా కడిగి పెట్టి తర్వాత ఆరబెట్టి అది కూడా నీడలో ఆరబెట్టి రెడీ చేసి పెట్టుంచాను. అక్కడ ఉంది పటరా అమ్మ. సూపర్ బాబాయ్ గారు. అది చూసావా, ఇది బాబు తయారీ అంటే. ఇప్పుడు బాబాయ్ గారు ఆరిపోయింది కాబట్టి పిండి కొట్టించాలి కదా. అవును కదా. అయ్యింది పో. ఇప్పుడు ఈ పిండి కొట్టి దాన్ని తీసుకొచ్చి అరిసెలు చేసి మళ్ళీ తెల్లారింది బాబోయ్, నేను జంతికలు చేసుకుంటా. జరగండి. ఆగు సరోజిని అత్త వాళ్ళ ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తలా ఒక హెల్ప్ చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. అవునా? సైడ్ ప్లీజ్. నేను కూడా వస్తుందా? ఇది నా పని, నువ్వెందుకు వస్తున్నావు? ఇక్కడ వెళ్ళి అక్కడ కూర్చో. మూలంటే కూర్చోరా. ఇంకా రాలేదు. రాదు, ఓడిపోతానన్న భయంతో అటు నుంచి అటు వెళ్ళిపోయి ఉంటది ఇంటికి. అర్థమైందా? పక్క తప్పుకో తమ్ముడు. ఎక్స్క్యూజ్ మీ, పక్కకు తప్పుకోండి. చూసావా ఎంత చక్కగా ఉంటుందో. ఇప్పుడు ఏం చేయాలమ్మా? జల్లించుకోవాలి. రైట్, తీసుకురా మరి. మరి ఆంటీని తీసుకురాపోయో హెల్ప్ చేసేది పాపం. హోటల్లో నువ్వు ఒక్కదానికి అరిసెలు ఒత్తుకోవడం అంటే ఇబ్బంది అయ్యేది కదా. ఒక 2-3 ఆంటీలను తీసుకొస్తే కొంచెం కలగా ఉండేది, మనం కలుపుకెళ్ళి నువ్వు పండగ వాతావరణం ఆడతో కూడా తన్నులు తింటే కానీ ఇటు తృప్తి ఉండదమ్మా. నువ్వు కానీ వేసుకో. ఇలా జల్లించేసుకోవాలి. తర్వాత ఏం చేయాలమ్మా? ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెలు పెట్టకపోతే పెడతారమ్మా. ఎదుగో నువ్వు, నేను కూర్చుంటా అక్కడ పోయి. కూర్చోరాదు, నోరు మూసుకుని. నోరు ఊరుకోదు, ఏదో ఒకటి అంటావు, తిట్లు తింటావు. ఇది 400 గ్రాముల బెల్లం బాబాయ్ గారు. ఇది 1/2 కేజీ బియ్యమే కదా? 1/2 కేజీ బియ్యమే కానమ్మా, కాకపోతే మనం నానబెట్టాం కదా, ఇప్పుడు 600 గ్రాముల దాకా ఉంటుంది. అయితే నేను కరెక్టే తీసుకున్నాను బాబాయ్ గారు, 400 గ్రాముల బెల్లం. ఇప్పుడు సగానికంటే తక్కువ నీళ్లు పోసుకో. కొలతలు కూడా చూడు ఎంత చక్కగా చెప్తుందో. కరెక్ట్ గా ఉండాలని కొలతలు చూస్తా కదా. ఇప్పుడు బాబాయ్ గారు ఇది తీగ పాకం కంటే ఎక్కువ, ముదురు పాకం కంటే తక్కువ రావాలి కదా? తీగ పాకమా? తీగ అటు బాగుద్దేమో, చూసుకో. నువ్వు నోరు మీరా. అమ్మాయి చక్కగా చేస్తోంది, నువ్వు అనవసరంగా అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకు. ఏదో రకంగా చెడగొట్టాలని చూస్తున్నావు. నిజంగానే అసలు అరిసెలకి తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ, ముదురు పాకం కంటే కొంచెం తక్కువగా తయారు చేసుకోవాలి పాకం. అర్థమైందా? నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు నాన్న, చెయ్యి. బాబాయ్ గారు పాకం వచ్చేసినట్టుంది. దీంట్లో ఇప్పుడు మనం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేద్దావా? వేసి. బాబాయ్ గారు ఒక చిన్న హెల్ప్ చేయరా? ఇది పట్టుకోరా. ఇది జాడి పెట్టుకున్నా, ప్లేట్ కడుపుతూ ఉండాలా. ఇది చూస్తుంటే బాగానే చేస్తుంది, గెలిచేటట్టుంది కొంపదీసి. అమ్మ ఇలా జరగకూడదు, చెడగొట్టేశారు. బాబాయ్ ఏదన్నా ఎవరో పిలుస్తున్నారు చూడు, రంగారావు గారంట. నా కోసం ఎవరు వస్తారా? ఎవరో వచ్చారు నిజంగా, చూడు బాబాయ్. వర్రా ఏం తీసుకున్నావు? ఏం లేదు, వెళ్ళిపోయారు. ఎట్లా ఉప్పు కారాలు అన్ని సరిగ్గా చూసుకున్నావా? చేసేది అరిసెలు, ఎందుకు రా పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఏంట్రా ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు, కొంచెం రుచిగా ఉంటుంది కదా అని కరివేపాకేస్తున్నా. మరి తినేటప్పుడు అరిసెలు నుంచి తీసి అవతల పడేచ్చలే. ఇదే నా బెండకాయ కూర అనుకుంటున్నా, దొండకాయ కూర అనుకుంటున్నా. ఏ అరిసెలు వేసుకోలేవా? కొత్తగా ట్రై చేయి డూడ్. మహా అయితే ఏమవుతుంది, నీ జంతికల్లో వేసుకో. సోకే ఏమైనా వేసుకుంటా? బాబాయ్ గారు ఏమా ఇట్లాంటి సూపర్ గా వచ్చింది. ఓహో, కాస్త నూనె వేస్తారు అందులో. ఎవడో చెప్పింది నీకు? జరగా భలే కుదిరిందమ్మా. ఇదిగో అమ్మాయి,
అది కొంచెం చల్లార్చాలి, ఎందుకంటే బాగా చల్లారినాక దాన్ని మనం అరిసెలలాగా చేసుకోవాలి కదా, వేడిగా ఉంటే చేసుకోలేదు. అందుకని కొంచెం గోరెచ్చగా అయ్యే వరకు కొంచెం చల్లారి తర్వాత మిరపకాయలు వేసుకుంటే రుచిగా. చూసారా బాబాయ్ గారు, నా వంట మీద ఈ చీటింగ్లు గీటింగ్లు తప్ప ఇక్కడ కాపీ చేయడాలు చీటింగ్లు. సైలెంట్ గా అక్కడ కూర్చో, ఇక్కడ జడ్జిలో కూడా ఉన్నాను. నువ్వు కానీ నేను చూసుకుంటా. కానీ బాబోయ్, అరిసెల పిండి ఏంటిది? మరి తయారు చేసావా? ఇది చేస్తే అరిసెలు కనీసం కుక్కలు కూడా తినే. అబ్బా ఆశ, నీకు పెట్టనుగా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, అర్థమైందా? ఎక్కువ మాట్లాడు అనుకో మిరపకాయ అయిపోతావు. బాబాయ్ మరి ఇప్పుడు నేను జంతికలు చేయాలి, నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ ఆ చక్రాలకి ఎద్దు అంటారే, అది లేదు, కొంచెం ఇస్తే. చూడు బాబు, ఎవడ సావు వాడు రావాలి. హలో, నువ్వు ఇవ్వకపోతే ఆయన అవినీతి మీద అనుకుంటున్నావు ఏంటి? పెద్ద పెద్ద చక్రాల గిద్దలు ఉన్నాయి. బాబాయ్ గారు, ఇది చల్లారిపోతుంది కదా. బాగా వచ్చిందమ్మా, మొత్తానికి సాధించావుగా. వర్షం వస్తుంది కదా అని చెప్పి గేదె వినడం మానేస్తుందా? నువ్వు గిద్దలేనంత మాత్రం నేను జంతికలు చేయడం మానేస్తానా? కబ్బాలిరా. అబ్బు, కొంచెం తగ్గు. ఎంతకన్నా తగ్గితే డాక్టర్ చచ్చిపోతాడని చెప్పాడు. చచ్చావులే, కానీ నువ్వు కానీ అమ్మా. బాబాయ్ గారు, ఇది కొంచెం చల్లారి లోపల మనం నెయ్యి వేడి చేసేసుకుందామా? ఫ్రిడ్జ్ లో పెట్టు, ఇంకా చల్లారి గడ్డ కట్టుద్ది. జోకా కాదు, కేకు. నెక్స్ట్ ఏం చేయాలి? ఓహో, అరిటాకు అలా పెట్టు. చూడు, అరిటాకు అలా పెట్టుకోవాలి. ఇప్పుడు బాబాయ్ గారు మనం ఉండలు చేసుకుందామా? చేసుకో. బాబాయ్ గారు, వేసేనా? వెయ్యి. బాబాయ్ గారు, ఇప్పుడు దీంతో మనము ఎక్స్ట్రా నెయ్యి అంతా ప్రెస్ చేసేసుకుందాం. ప్లేట్ మీద పెట్టుకున్నావు కదా, తీసేనా బాబాయ్ గారు? తీ. నూనె అంతా వచ్చేయాలి బయటికి. గట్టిగా రొక్క చెప్తాను. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నా ఫస్ట్ ది. వావ్, వేసారా? చూసావా, నేను ఏమైనా చేశానా? ఊరికే ఇంకోటి వేసేనా బాబాయ్ గారు? చేయనన్నా. అయిపోయింది బాబాయ్ గారు, సక్సెస్ఫుల్. ఇప్పుడు గంట కొడుతున్నాను రా, మా టైం అయిపోయింది, నువ్వు రావచ్చు. సరే వచ్చేయమ్మా. మరి లోపల నుంచి తీస్తాను చూడు. బామ్ము, వీడు అక్కడి నుంచి దాచాడు కానీ. పెద్ద మనిషి జరగాలి. జరిగా మీది అయిపోయింది మీ వ్యాపారం. అది ఇదేంటో తెలుసా? ఇది బియ్య పిండి. ఇదేంటో తెలుసా? నువ్వు చెప్పా. నువ్వులు. ఇది మినప్పిండి. పిండి అది మరి ఏంటది? మినువులు. అవునులే, 5 కొడితేనే పిండి వచ్చేది. ఆడితే ఎందుకు కానీ మనకి, నువ్వు ఇటు ఇచ్చేయమ్మా. బాబాయ్ గారు అస్సలు హెల్ప్ చేయకండి. ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇది ఉంటదిగా మినప్పిండి. మినప్పప్పు ఉందా? శుభ్రంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా దీన్ని? నాకెందుకురా, నువ్వేం చేస్తావు తెలీదా? నువ్వు తగలడు తగలడు, నేను చూస్తాను అంతే. పక్క తప్పు. నువ్వు జరగమ్మా. శుభవాన్ చేస్తుంటే మళ్ళీ పిల్లి మొహం వేసుకొని ఇట్లా తప్పక తప్పు. ఏం చేయాలి తెలుసు దీన్ని? నవనీతం గారు, జాంపలు కాదు, మిమ్మల్ని అట్లా డైవర్ట్ చేద్దామని అట్లా చేశా. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 అన్ని ఎక్కడ పెట్టినా అక్కడే ఉన్నాయి. మేము అట్లాంటి వాళ్ళం కాదు. ఇదేంటో తెలుసా? ఏంటది? 7 వంతుల బియ్య పిండి. మేము కూడా దీన్ని శుభ్రంగా నానబెట్టి 2 గంటల ముందే చక్కగా దాన్ని తడిగుడ్డలో వేసి మళ్ళీ పిండి ఇగో ఎండ తగలని ప్రదేశంలో ఆరపెట్టి దాన్ని మళ్ళీ ఇలా పౌడర్ చేసుకొని వచ్చిన 7 వంతుల బియ్య పిండి. 7 వంతులు బియ్య పిండి అనుకో. ఇంత క్లారిటీగా చెప్తేనమ్మా. మేము క్లారిటీగానే చెప్పామమ్మా. 7 వంతుల బియ్య పిండిలో 1 వంతు
మినప్పిండి మినప్పిండి వేసుకోవాలా? వేసుకోవాలి అబ్బాయి. ఇది ఇందులో కలుపుకోవాలి. వేసుకుని వేసుకున్న తర్వాత ఇదేంటి, ఏంటి, నువ్వులు కూడా వేసుకోవాలి ఇట్లా. ఇదేంటి, వాము. జీర్ణశక్తి పెరుగుతాయి. ఓహో, ఇవి కూడా చెప్పాలి చిట్కాలు. చక్కగా కరకరడానికి నా జంతికల్లో వేస్తున్నాను వెన్న పూస. తర్వాత కారం. ఇది మామూలు కారం కూడా కాదు, షాపులో కొన్న కారం. దీన్ని ఇలా వేసేసుకోవాలి. వేసి దీన్ని ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మెయిన్ ఒక ఐటమ్ ఉంటది. ఐటమ్ సాంగ్ లో కనుక మెయిన్ ఒక అమ్మాయి చేసినట్టు ప్రతి వంటకు ఒక ఐటమ్ సాంగ్ ఏడు. ఉప్పు అంట ఐటమ్ సాంగ్ అంట. తెలివితేటలు చూడు. ఇప్పుడు క్లైమాక్స్ ఇస్తున్న దానికి. ఏంటది? దీన్ని చక్కగా ఏం చేయాలంటే కథను తిప్పినట్టు దీన్ని మలుపు తిప్పాలి. ఇట్లా చేసేసుకున్నావా? చేసుకున్న తర్వాత ఏం వాటర్ తెలుసా? ఎక్కడ అనుకున్నావు? వాటర్ కాదు, నల్ల. ఇక్కడ మూల మీద నల్ల ఉంటది, దాన్ని పట్టుకొచ్చి నీళ్ళు అలా వేసుకొని తలైవా ఉంటది. కబాలిరా. సోది భరించలేకపోతున్నాను బాబాయ్ గారు. నేను ఎట్ట భరిస్తున్నా అనుకున్నావు? ఒక ముద్ద చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఊరబెట్టుకోవాలి. ఇది ఇలా ముద్ద చేసుకొని ఒక 5 నిమిషాలు టచ్ చేయొద్దు. మళ్ళీ ఒక చేతితోనే వంట చేయాలి. చేతులు మారారంటే రుచులు మారుతాయి. మాకేం లేదు కానీ మేము ముట్టం. ఆకలేస్తున్నాను, ముద్ద మింగేవు. అనవసరంగా నా జోలికి రాకు చెప్తున్నా. ఓ దగ్గర మన్ను తిన్న పావుల దగ్గర కూర్చుండిపోతాం. అదేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారట? నూనె ఉంది కదా, ఈ నూనె కఫ్లీని ఇలా నూనె కాగింతారు. అమ్మో నాకు ఇద్దరు. అమ్మా నేనేం తీసుకోవట్లేదు, సర్దాం సరిగ్గా. అమ్మా ఇప్పుడు ఈ గిద్దెలో ఏం చేయాలంటే ముందుగా నూనె రాసుకుంటే ఇలా చక్కగా రాసుకుంటే పిండి దానికి అంటకుండా మళ్ళీ పిండి రివర్స్ తీసుకోవడానికి బాగుంటది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా నాన్న ఆగరా, చేస్తున్నా కదా. అలా ఆఫ్ తీసేసుకొని చక్కగా ఇలా చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో పెట్టుకొని ఇప్పుడు అది చూసావా? ఇంత పారు పాత పోడు పాతది కదా, కొత్తది. చూసారా ఎలా ఉందో? వీటికన్నా అద్భుతం వేస్తాను. చూస్తూ అలా ఎలా పెట్టుకోండి నోట్లో. అర్థమైందా? దీని ఏమంటారు తెలుసా? ఏమంటారు? జంతికలు. నీకు చెప్పడం బాధ్యత నాది. మళ్ళీ పిండి పెట్టుకున్నాను కదా ఇందాక. సో మళ్ళీ ఏం చేయాలి తెలుసా? దివాలి ఫోక్స్ ఇన్ 1 2 3. ఇలా ఈ పిండి అంతా వేసేసుకుంటే జంతికలు రెడీ. చూసావా ఎలా వేగుతుందో? బాగా ఏడిసింది కానీ కాలిపోయినట్టుంది. తీ చాలు. ఇది ఇలా ఉండాలి. మీరు చేశారు మాడిపోయిన అరిసెలు. అయిపోయింది బాబాయ్, నా జంతికలు అయిపోయాయి. నేను గెలిచాను బాబాయ్ గారు. ఇది చీటింగ్ బాబాయ్ గారు. నేనేమో కష్టపడి ఎంతో కష్టమైన బెల్లం అరిసెలు ఎంచుకుంటే బాబాయ్ ఎంతో ఈజీ అయిన జంతికలు ఎంచుకున్నాడు. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. హలో పని అనేది మనుషుల్ని బట్టి ఉంటది పనితనం. ఇక్కడ ఎవరు అబ్బాయి అమ్మ ఊరికే డబాయించకరా. పాప అమ్మాయి ఎంతో కష్టపడి అరిసెలు చేసి కష్టమైన పని ఒప్పుకుంది. నువ్వేముంది ముసలమ్మైనా చేసి పడేసింది కదా జంతికలు. అవతల మరి నేను కాబట్టి అలా చేసి అవతల పడేసా. ఇంకొకళ్ళు అయితే కష్టం, అది అర్థమైందా? నేను అస్సలు ఇచ్చుకోను. నేనే కష్టపడ్డాను కదా బాబాయ్ గారు, నేనే విన్నవ్వాలి. హలో ఆగు, దీని గురించి ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఒకటి ఉంది. అబ్బో, అక్కడికి వెళ్ళి కనుక్కొని వస్తాను. సుప్రీంకోర్టు జడ్జి వస్తారా నీకు చెప్పడానికి? ఇది నీ అరిసా? అరిసె కదా, పక్కన పెట్టి నేను మంచి అరిసిస్తా. ఏమొద్దు, ఏ అరిసైనా ఒకటే రకంగా ఉంటది. బాబాయ్ గారు చీటింగ్ బాబాయ్ గారు. చావునే మైదా ఉడిచేని. అది అరిసె కాదు, మంచి అరిసె. వీడు ఎక్కడ పట్టుకుపోతున్నాడు ఇప్పుడు? సర్లేగానమ్మా, ఇగో కాస్త తీసి ప్లేట్లో పెట్టేయమ్మా. బాబాయ్ గారు
అవి కూడా తీసేమ్మా కాస్త. ఏడమ్మా ఇడు ఎక్కడ పోయాడు అర్థం కావట్లేదు. ఓడిపోయాడేమో బాబాయ్ గారు, నాకు తెలిసి అదే అయి ఉంటుంది. భ్రాంతి ఏమో. అదేంట్రా వెళ్ళేటప్పుడు పోపులో ఎగురుకుంటూ వెళ్ళావు, వచ్చేటప్పుడు అప్పడల్లా నలిగిపోయి వచ్చావు, ఏమైందేంటి? నవనీతం గారి ఇంటికి వెళ్ళాను బాబాయ్. ఇవి తిని రుచి ఎలా ఉన్నాయి, ఏ రెండిట్లో ఏవి బాగున్నాయో చెప్పు నవనీతం గారు అన్న. పచ్చి బూతులు బండ బూతులు తిట్టి ఆ పళ్ళ చెట్టు తీసి ఇసిరేసింది. ఆ ఇసిరేసిన పళ్ళ చెట్టుగా కుక్క ఎత్తుకెళ్ళింది. ఆ కుక్కని నేను పరిగెత్తుకుంటూ మొత్తాన్ని తిట్టి పంపించింది అంతే కదా? అంతే 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 కదా. ఇప్పుడు ఎలా చేసావో చెప్పావండి. చెప్పండి, ముందు ఆవిడ చేసింది కదా అరిసెలు. ఎలా బాబాయ్ గారు, బెల్లం అరిసెలు ఎలా తయారు చేసామంటే 2 గంటలు నానబెట్టిన 1 కేజీ బియ్యంను ఆరబెట్టి పిండి చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె పెట్టుకొని 400 గ్రాముల బెల్లం, 1 కప్పు నీళ్లు పోసి తీగ పాకం కన్నా కాస్త ఎక్కువ, ముదురు పాకం కన్నా కాస్త తక్కువ వచ్చేలా పాకం పట్టుకోవాలి. తరువాత అందులో నెయ్యి పోసి బియ్య పిండి వేసి గట్టి ముద్దలా చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని నెయ్యి పోసి కాగనివ్వాలి. ఈ లోపు బియ్య పిండిని ఉండలుగా చేసుకొని అరిటాకు పైన నెయ్యి రాసుకొని ఆ ముద్దల్ని ఒత్తుకోవాలి. ఒత్తుకొని నెయ్యిలో కాల్చుకుంటే బెల్లం అరిసెలు రెడీ. జంతికలు ఎలా తయారు చేసామంటే ప్యాన్ పెట్టుకొని మినపప్పు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్లో 7 వంతులు బియ్య పిండి తీసుకుని 1 వంతు మినపిండి, నువ్వులు, వాము, వెన్నపూస, కారం, ఉప్పు, నీళ్లు పోసి ముద్దలాగా చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని చక్కెరల గిద్దలు వేసి నూనెలో ఒత్తుకొని కాల్చుకుంటే జంతికలు రెడీ. ఇప్పుడు ఇది ఎవరు రుచి చూస్తారు, ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? ఏంటో ఒక పని చేద్దాంరా. ఏంటో నువ్వు చేసిందేమో అమ్మాయి తింటుంది, ఆ అమ్మాయి చేసిందేమో నువ్వు తిను. మీరే జడ్జిమెంట్ చెప్పండి. నీ జీవితంలో చేసిన అతి ముఖ్యమైన మంచి పని, చివరి పని కూడా ఇదే. సరే బాబాయ్ గారు, ఇదిగో ఇది నీ, ఇది నేను, ఇది నువ్వు. అయ్యో నువ్వు చేసి నీకే తెలియదు. ఏమే బతుకుతానా, తింటున్నా మరి? పర్లేదులే, నీకంటే టేస్టీగానే చేస్తా. ఓకే దేవుడా, వేడుకొండలు వాడ అప్పన్న నాయన నాయన. ఇప్పటికి 22 సినిమా అయింది కానీ ఇది అరిసా అనేది, ఇది అరిసా అంటన్నా. దీన్ని ఎవరైనా జంతిక అంటే ఒక తన్ను తనాలు పడేసి, దీన్ని అరిసా అంటే ఆ తన్ని నుండి తీసుకొచ్చి మళ్ళీ తన్నాలి. అబ్బో ఇది జంతికల బాబాయ్ గారు. ఒక టేస్ట్ లేదు, ఒక రుచి లేదు, పాడు లేదు, ఏమీ లేదు. పెద్ద పోజులు కొట్టుకుంటూ చేసావు, ఏముంది దాంట్లో? ఏముందా, పిండితో చేసా. ఏముందా అని అడుగుతావేంటి? పిండి ఉంది అందులో. అదే పిండి తప్ప ఇంకా ఏం లేదు అందులో. నువ్వు బాగానే చేసావు. అసలు 2 కలిపి తింటే ఉందరా రుచి, అదిరిపోయింది. అవునా? అందుకని చక్కగా మీ ఇద్దరు అరిసి జంతికల్లా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటే చూడ ముచ్చటగా వస్తుంది, పండగ కూడా ఆనందంగా గడుస్తుంది. అంతే అంటావా? సర్లే, పండుగ రోజు గొడవలు ఎందుకు, నేను కాంప్రమైజ్ అయిపోతా. ఏం చేస్తా? బాగుంది, నీ అరిసి చాలా బాగుంది. నీ జంతికలు కూడా చాలా బాగుంది, ఎందుకంటే నీ అరిసి నేతిలో చేసావు కదా, చాలా బాగుందిలే. ఏదైనా సరే నువ్వు చక్కగా జంతికలు ఇలా చేస్తావు, నువ్వే గ్రేట్ బాబా, నీవే బాగుంది. ఒక్క నిమిషం జరుగు. మీ త్యాగాలు పాడుగాను. అది నువ్వు తిని నేను తింటా. అవునా? నువ్వు తిన్నావు అన్న, తిను తిను అమ్మాయ అన్ని పెట్టేసి. వామ్మో, ఏళ్ల ప్రేమల పాడుగాను. ఆవేశం వచ్చినా పట్టుకోలేము, ఆనందం వచ్చినా పట్టుకోలేము, కానీ చూడ్డానికి నిజంగానే ముచ్చటగా ఉన్నారు.